వయసు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మార్పు 30 ఏళ్ల పైబడిన తర్వాతే మొదలవుతుంది. అంతకుముందు ఉన్నట్లు శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉండదు. వీటికి తోడు వయసు రీత్యా ఎదురయ్యే సమస్యలు. కానీ అధిక బరువు అన్ని సమస్యలకు కారణం కాబట్టి ముందు జాగ్రత్తగా దాన్ని నియంత్రిస్తే చాలు. 30 తర్వాత కూడా ఆరోగ్యంగా జీవించొచ్చు. మరి అందుకోసం మెరుగైన ఆహార అలవాట్లు, జీవనశైలి తప్పనిసరి. అసలు 30 తర్వాత బరువు తగ్గాలంటే ఏం చేయాలో, ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వయసు ఎంత పెరిగినా బరువు నియంత్రణలో ఉండాలంటే ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ డయాబెటీస్, జీర్ణ సంబంధిత సమస్యలను నిరోధించడంతో పాటు జీవక్రియ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రకారం కాల్షియం లోపం కారణంగానే ఎక్కువ మంది మహిళలు అధిక బరువుతో బాధపడుతున్నారు. పైగా కాల్షియం ఎముకలను బలోపేతం చేయడం, ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి నిత్యం తీసుకునే ఆహారంలో ఫైబర్, కాల్షియం సరిపోయే స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఆహారం విషయంలోనే జాగ్రత్తలు పాటిస్తూ ప్రాసెస్ ఫుడ్ అంటే స్వీట్స్, ఫ్రైడ్ ఫుడ్ ని సాధ్యమైనంతగా పరిమితం చేయాలి. ఇవి బరువు పెరిగేలా చేయడమే కాక గుండె ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తాయి. హార్వర్డ్ హెల్త్ పిలిగ్రిమ్ సెంటర్ అధ్యయనం ప్రకారం ప్రాసెస్ ఫుడ్ ని ఎక్కువ తీసుకుంటే చిన్నతనంలోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. ఇంకా డయాబెటీస్ ప్రమాదాన్ని పెంచుతాయి. పూర్తిగా ప్రాసెస్ ఫుడ్ కి దూరంగా ఉండటం సాధ్యం కాదు, కానీ తక్కువ స్థాయిలో తీసుకోవడం ఉత్తమం. ఇక బరువు తగ్గాలనుకునే వారు చేసే పెద్ద తప్పు ఆహారం తినడాన్ని మానేయడం. ఇది బరువు తగ్గడంలో సహాయపడపోగా ఆరోగ్యానికి హాని కలిగిస్తోంది. 30 ఏళ్లు దాటిన వారు ఆల్కహాల్ తీసుకోవడం సాధారణమే, కానీ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మరింత కష్టంగా మారుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం ఆల్కహాల్ బరువు పెరిగేలా చేయడంతో పాటు డయాబెటీస్, గుండె సమస్యలు, మానసిక రుగ్మతల బారిన పడేలా చేస్తుంది. ఈ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంతో పాటు రోజువారీ వ్యాయామం, వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. తద్వారా బరువు కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు.